అదే కడప నుండి జ్యోతి గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడుతున్నాం. జ్యోతి ఫ్రమ్ కడప. నమస్తే గురుజీ. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి, నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. నాకు యోగా థెరపీ సజెస్ట్ చేసింది అండ్ జాయిన్ చేయించింది కూడా మా హస్బెండ్. తను ఆల్రెడీ గురువుగారి దగ్గర యోగా నేర్చుకున్నారు అండ్ ఇప్పటికీ తను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రెగ్యులర్గా చేస్తారు తను. యాక్చువల్లీ నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చింది. ఎలా అంటే డిస్క్ ప్రాబ్లం వచ్చింది. ఒక డిస్క్ బల్జ్ అయింది, ఒక డిస్క్ మూవ్ అయింది, మళ్ళీ సయాటికా. ఈ వీటి వల్ల నేను చాలా డిప్రెస్ అయిపోయి దానివల్ల మైగ్రేన్ రావడం, వెయిట్ పెరగడం చాలా ఎక్కువైపోయాయి. అసలు ఒక సిచ్యుయేషన్ ఎలా వచ్చింది అంటే నేను అసలు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతానా అన్నట్టుగా వచ్చేసింది నాకు. బట్ మా హస్బెండ్ చాలా బాగా నన్ను ఎంకరేజ్ చేశారనమాట. నువ్వు ఒక్కసారి జాయిన్ అయ్యి 1 month చూడు, నువ్వు చూసిన తర్వాత యూ కెన్ డిసైడ్ అని చెప్పేసి నాకు చెప్పారు. అప్పటి వరకు కూడా చెప్తూనే ఉన్నారు. 6 months నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను. తర్వాత జాయిన్ అయ్యే ముందు గురువు గారితో మాట్లాడాను. నేను మాట్లాడినప్పుడు గురువుగారు ఒకటే చెప్పారు, మీరు జాయిన్ అవ్వండి, 3 months ఏం మాట్లాడకుండా మీరు చెయ్యండి, చేసిన తర్వాత ఇంకా మీకు అనిపించింది అంటే అప్పుడు అడగండి నాకు అన్నారు. అండ్ ఈ 1 month నేను జాయిన్ అయ్యి కరెక్ట్ గా 1 month, ఎగ్జాక్ట్ చెప్పాలంటే 25-26 days అంతే. బట్ ఇప్పటికే నేను చాలా బాగా రిలీఫ్ ఫీల్ అవుతున్నాను. డిప్రెసివ్ థాట్స్ ఏమీ లేవు నాకు. బికాస్ ప్రాణాయామం చేయిస్తున్నారు సార్ రోజు. డిప్రెసివ్ థాట్స్ లేవు. ఆ ఆలోచనల వల్ల నాకు నిద్రలేమి ఉండే. అసలు నైట్ నిద్ర సరిగ్గా పోయేదాన్ని కాదు. హోల్ నైట్ మెలకు ఉండడం, ఏమేమి ఆలోచనలు వచ్చాయో అసలు నాకు తగ్గుతుందా లేదా ఇవే థాట్స్ ఉండేవి నాకు మొత్తం. బట్ ఇప్పుడు నేను ప్రాణాయామం చేయము, 2 times యోగా చేస్తాను. మార్నింగ్ సార్ గురువు గారితో, మళ్ళీ సాయంత్రం అదే సేమ్ ప్రాక్టీస్. సార్ చెప్పారనమాట, కొన్ని ఈ సయాటికా బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఏవైతే మళ్ళీ రిపీట్ చేయాలి, మనం ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్తారో అవి నేను సాయంత్రం ఖచ్చితంగా చేస్తాను. వాటితో పాటు ప్రాణాయామాలు చెప్పారు, అవి చేస్తున్నాను. అవి చేయడం వల్ల నేను హాయిగా పడుకుంటున్నాను. అండ్ ఈ 1 month ముందు వరకు అయితే నేను చాలాసేపు కూర్చోగలిగేదాన్ని కాదు. అసలు అట్లీస్ట్ 20-30 minutes కూర్చున్నానంటే నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చేసేది. ఏ పని చేసుకునేదాన్ని కాదు ఎక్కువ. బట్ ఇప్పుడు నేను పనులు చేసుకోగలుగుతున్నాను, కూర్చోగలుగుతున్నాను, వాకింగ్ కూడా బయటకు వెళ్ళగలుగుతున్నాను. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ యోగా థెరపీ. అంటే మొత్తం తగ్గిపోయింది అని నేను చెప్పట్లేదు, బట్ ఈ 1 month లో నాకు చాలా డిఫరెన్స్ తెలిసింది. సార్ గురువు గారు చెప్పినట్టుగా మనం చేయగలిగితే ఆ డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను, ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను ఇక్కడ. దట్స్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ఐ ఫీల్ రియలీ లక్కీ దట్ నేను మా హస్బెండ్ మాట విని జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐ రియలీ వాంట్ టు కంటిన్యూ ఆల్సో, బికాస్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. అది వెయిట్ రిడక్షన్ కానివ్వండి, కంప్లీట్ గా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం తగ్గించుకోవడం, ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను. అండ్ యోగా స్టార్ట్ చేశాక నేను ఇంకా గమనించిన డిఫరెన్స్ ఏంటి అంటే, డే మొత్తం చాలా యాక్టివ్గా ఉంటున్నాను. నేను డే మొత్తం చాలా యాక్టివ్గా ఉంటున్నాను. అండ్ థాట్స్ అనేవి, అనవసరమైన థాట్స్ కూడా ఎక్కువ తగ్గిపోయాయి, చాలా మటుకు తగ్గిపోయాయి నాకు. ఐ హోప్ నా ఎక్స్పీరియన్స్ ద్వారా కొంతమందికైనా ఇన్స్పిరేషన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ జ్యోతి గారు.